ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. హిందూ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సింహరాశి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ఈ సింహరాశి జాతకులు. ఈ సింహరాశి జాతకులకి ఈ నెల అనుకూలంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ధనయోగం ఉంటుంది, రాజయోగం ఉంటుంది. అలాగే అన్ని విధాలుగా వీరికి బాగుంటుంది, ఎదుగుదల బాగుంటుంది. కొత్త వారితో కొంత పరిచయాలు కూడా ఏర్పడతాయి, వాళ్ళ ద్వారా కూడా మీకు మంచి అభివృద్ధి ఉంటుంది. కొంత నరదృష్టి ఎక్కువగా ఉండటం వల్ల కొంత శరీరం అలసిపోయినట్టుగా ఉంటుంది, కొంత బాధగా ఉంటుంది. ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాన్ని కూడా ముందుకు సాగుతాయి, పూర్తి చేస్తారు, ఆనందంగా ఉంటారు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు, వాహనాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రేమించిన వ్యక్తులతోటి ఆనందంగా గడుపుతారు, విహారయాత్రలు చేస్తారు. విడిపోయిన ప్రేమికులు కూడా ఈ నెలలో కలుసుకుంటారు. పెద్దల సహకారంతో వివాహం చేసుకోవాలనేటువంటి సూచనలు కూడా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో ఊహించినటువంటి లాభాలు కూడా మీకు వస్తాయి. కుటుంబంలో అందరూ ఆనందంగా ఆప్యాయతగా ఉంటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. ఈ సింహరాశి వారు రెండో వివాహం చేసుకోవాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహ ప్రయత్నాలన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. విద్యార్థులకు అన్ని రంగాల్లో విజయాన్ని సాధించేటువంటి యోగం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు కార్యకర్తల వల్ల సహాయ సహకారాలు అందుతాయి. ప్రజల యొక్క మద్దతు వీరికి ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో వీరికి సీటు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సీటు వచ్చినా కూడా విజయాన్ని సాధించేటువంటి యోగం కూడా కనిపిస్తుంది వీరికి. వీరి తెలివితేటలతోటి సమయస్ఫూర్తితోటి ముందుకు సాగితే కొన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉన్నవారికి స్థిరతత్వం ఏర్పడుతుంది, అక్కడ గృహాలు కూడా ఏర్పరచుకుంటారు. దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయి. విడిపోయినటువంటి భార్యాభర్తలకు మళ్ళీ కలుసుకుంటారు. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు, ఒకరి తప్పును ఒకరు తెలుసుకుంటారు. మానసిక వ్యధ ఎక్కువగా ఉంటుంది. బాగా కొంత ముందుకి సాగడానికి మనోధైర్యంతో సాగండి. తప్పులు సరిదిద్దుకుంటారు. మీ జీవితం గురించి, మీ భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు ఏర్పరచుకోవడం కూడా జరుగుతుంది. కుటుంబ సభ్యులు మీకు బాగా సహకరిస్తారు. విద్యార్థులకు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా విదేశాలు వెళ్ళడానికి వీసాలు కూడా లభిస్తాయి. కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాల్ని దర్శిస్తారు, విహారయాత్రలు చేస్తారు. శుభకార్యాల్లో విందు వినోదాల్లో పాలు పంచుకోవడం కూడా జరుగుతుంది. ఈ సింహరాశి వారు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం విష్ణుమూర్తిని దర్శించండి. విష్ణుమూర్తిని తులసీ దళాలతోటి పూజించండి. కమలాలతోటి స్వామివారు అమ్మవారిని పూజించడం వలన అధికమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే తీపి పదార్థాన్ని కూడా నైవేద్యంగా సమర్పించి 10 మందికి పెట్టండి. మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఇంకా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆర్థిక పరంగా ఎదుగుతారు. మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు.